సో నౌ ప్లీజ్ టెల్ మీ ఈ క్యారెక్టర్స్ ఎవరెవరు ఏం చేస్తారు? సుహాస్ గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. సుహాస్ క్యారెక్టర్ కంటే సుహాస్ పర్సనల్ క్యారెక్టర్ అండ్ ఆన్ రీల్ క్యారెక్టర్ చెప్పాలి. సుహాస్ నేను ఫస్ట్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్సులో కలిశాను. ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు దాంట్లో. తర్వాత హీరోగా టర్న్ అయ్యాడు, మంచి సినిమాలు చేశాడు. అతని బెస్ట్ సినిమా ఇది అవుతుంది అనుకుంటాను. ఒకటి. రెండోది, సుహాస్ నేను అడ్మైర్ చేసేది ఏంటంటే, ఒక పక్క హీరోగా ఆర్టిస్ట్గా ఎదుగుతూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ రియల్ లైఫ్లో డౌన్ టు ఎర్త్గా ఒక ఇంట్లో అబ్బాయి అని ఒక ఫీలింగ్ సెట్లో కలిగే సుహాస్ని చూస్తూ ఉంటుంది. చాలా డిసిప్లిన్డ్ యాక్టర్, డిసిప్లిన్డ్ పర్సన్, ఫ్యామిలీ మ్యాన్. తర్వాత సుహాస్ దీంట్లో నాకు చాలా కొన్ని అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఐ డోంట్ వాంట్ టు సే నౌ. క్లైమాక్స్ సీన్ మేమిద్దరం చేస్తుంటే నాకు తెలిసి ఈ క్లైమాక్స్ అనేది ఫాదర్ అండ్ సన్ మధ్యన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అండ్ క్లైమాక్స్ అని నేను అనుకుంటున్నాను. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మదర్ అండ్ సన్ బాండ్ అయిపోతారు. ఫాదర్ అండ్ సన్కి ప్రేమ ఉన్నా మరీ దగ్గర కాలేరు, ఎందుకంటే ఏదో ఉంటుంది. సో ఆ చిన్న గ్యాప్ ఉంటుంది. అది ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశాడు గోపి. ఈ దీంట్లో మా ఇద్దరి మధ్యన కొన్ని మంచి సీన్స్ ఉంటూ క్లైమాక్స్ ఉందే, ఫాదర్ అండ్ సన్ ఇంతకంటే మించిన క్లైమాక్స్ నేనైతే చేయలేదు. ఇద్దరం సుహాస్ ఇద్దరం పోటాపోటీగా జరిగింది అది. అండ్ చాలా బాగా తీశారు. నా లైఫ్లో మెమరబుల్ క్లైమాక్సెస్ విత్ హీరో అంటే ఈ సినిమా. వెన్నెల కిషోర్ లేని సినిమా ఉంటుందా? వెన్నెల అమావాస్య రోజు కూడా మన వెన్నెల కిషోర్ లేస్తాడు. అలాంటి వెన్నెల కిషోర్, ఐ లవ్ హిమ్. అంటే నేను చెప్పుడు నా ఫ్యాన్ అని చెప్తుంటాడు వెన్నెల. నేను చెప్తున్నాను నేను ఎప్పుడు వెన్నెల ఫ్యాన్. ఎందుకంటే అన్ని సినిమాలు చేస్తూ అన్ని వేరియేషన్స్ ఇస్తూ మళ్ళీ కొత్త అవతారాల్లో కనిపిస్తూ ప్రతి దాంట్లో ఎంటర్టైన్ చేసేటి లాంగ్ రన్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఈర్ష్యపడతాను ఒకసారి చూస్తుంటే. అన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఒక్కొక్క దాంట్లో కొత్త స్పాంటేనిటీ ఉన్నటువంటి యాక్టర్ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ యాక్టర్. దీంట్లో సెట్స్లో కానీ లంచ్ టైంలో మీద అందరం కలిసి భోజనం చేయడం కానీ అంటే చాలా ఈ టీమ్ వి ఎంజాయ్డ్. కలిసి అందరం భోజనం చేసేవాళ్ళం. డైరెక్టరు, సుహాసు, వెన్నెల కిషోర్, ప్రొడ్యూసరు అందరూ కూడా కలిసి, రమణ గారు, నరేందర్ రెడ్డి గారు అందరూ కలిసి భోజనం చేయడం. ఈ సినిమా యాక్చువల్గా ఎలా అయిపోయిందా అని ఒక ఫీల్ వచ్చింది మాకు. అంత చక్కగా చేశారు. అండ్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ దీంట్లో కొత్త క్యారెక్టర్, బహుశా అతను చేయని క్యారెక్టర్ అనుకుంటా ఇంతవరకు. చాలామంది చేయని క్యారెక్టర్ అయి ఉంటుంది ఇది. యూ విల్ సీ. అది కూడా చెప్పను, నువ్వు చూస్తావు. ఇవన్నీ చెప్పలేను. ఈ సినిమాలో ఇన్ని ఉండే సస్పెన్స్లు. అదేవిధంగా సుదర్శన్ ఎదుగుతున్న కమెడియన్, చిన్న ర్యాబిట్ లాగా క్యూట్గా ఉంటాడు, చాలా బాగా చేశాడు. శివానీ నగరం, షీఈస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ దీంట్లో. చాలా మంచి ఆర్టిస్ట్. అమ్మాయిని లిటిల్ హార్ట్స్లో చూశాను, అమ్మాయిని శివానీ నగరంని. అంత ఆర్గానిక్ పర్ఫార్మెన్స్. నువ్వు కూడా చూడాలి సినిమా. బట్ ఈ సినిమా నువ్వు చూడాలి, కలిసి చూడాలి మనం. అది తర్వాత మాట్లాడదాం. శివానీ కూడా ఫస్ట్ టైం కామెడీ ట్రై చేసింది, సో బాగా చేసింది కూడా. అండ్ దీంట్లో స్పెషల్ క్యారెక్టర్ బాబు మోహన్ ఈ సినిమాలో. చాలా రోజుల తర్వాత చేస్తున్నాడు. బాబు మోహన్స్ కంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా 1-2 తరాలు 3 తరాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఏ మాట మాట్లాడకుండా అసలు జనాన్ని నవ్వించగలిగినటువంటి ఆర్టిస్టు దీంట్లో క్యారెక్టర్ హే భగవాన్లో బాబు మోహన్. గుడ్, వెరీ నైస్. ఐఎమ్ ఈగర్ టు వాచ్ ద ఫిల్మ్. అదే మరి ఇంతమంది క్యారెక్టర్స్, మరి ఇన్ని వెరైటీ చెప్తున్నప్పుడు ఎవరికైనా చూడాలనిపిస్తుంది కదా. ఐస్ క్రీము, టూటీ ఫ్రూటీ, బటర్ స్కాచ్, ఇలా ఇన్ని ఐస్ క్రీమ్స్ చూస్తే ఎవరికైనా నోరుతుంది కదా. ఈ సినిమా కూడా అలాగే నోరుతుంది ఎవరికి చూసినా కూడా. ఇంతమంది యాక్టర్స్ అండ్ ఫ్యాంటాస్టిక్ స్క్రిప్ట్, బ్యూటిఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్, మంచి ఫోటోగ్రఫీ, మ్యూజిక్ లేనటువంటూ ఈ సినిమా లేదు. అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్. నేను చూసింది నేను చెప్తున్నాను అంతే. యూ హ్యావ్ టు ప్రమోట్ ద ఫిల్మ్. నేను ప్రమోషన్ అంటే ఒకటి, నేను అబద్ధాలను ప్రమోషన్ చేయను. నాకు నచ్చింది నేను చెప్తున్నా. ఈ సినిమాలో ఏమేమి బాగుంటుంది, ఇది ఖచ్చితంగా థియేటరికల్ ఎక్స్పీరియన్స్. రండి, థియేటర్కి వచ్చి చూడండి. February 20th మా అమ్మ పుట్టినరోజు, నీ పుట్టినరోజు కూడా ఆ రోజున అనుకోకుండా అలా కుదిరింది. సో వీఆర్ వెరీ లక్కీ టు సెలబ్రేట్ మదర్స్ బర్త్డే అండ్ యువర్ బర్త్డే ఆన్ దిస్ ఫిలిం రిలీజ్. ఎస్. So okay, again I'm asking, what is the business?
ఆ, అది బిజినెస్ ఏంటంటే చెప్తాను ఇంటర్వ్యూ కానీ మనకి చెప్తాను. ఇంటర్వ్యూ ఎంట్లో చెప్తాను కదా. ఓకే, టెల్ మీ ఎవరు బిజినెస్ మ్యాన్ అంటే లైక్ దిస్, బిజినెస్ మ్యాన్ అంటే ఎవరు అని మీరు ఎవరిని అనుకుంటారు? అంటే నేనేం నమ్ముతానంటే ఇప్పుడు గొప్ప యాక్టర్లు, గొప్ప లాయర్లు, గొప్ప బిజినెస్ మ్యాన్ అందరూ ఉంటారు, కానీ ఎథిక్స్ ఉండాలని నమ్ముతాను నాకు చాలా నచ్చిన ఇద్దరు బిజినెస్ మ్యాన్లు ఒకళ్ళు ఎవరంటే రతన్ టాటా, జేఆర్డి టాటా. ఎందుకంటే భారతదేశానికి ఒక తలమానికమైన, అంటే అలా గర్వకారణం మనం చెప్పాలి. ఈ రోజున ప్రపంచంలో జాగ్వార్ లాంటి కంపెనీలు కొని భారతదేశం వాళ్ళు రూల్ చేస్తుందంటే ఒక టైంలో పేద దేశం. అదేవిధంగా మన తెలుగు వాళ్ళల్లో శ్రీ రామోజీరావు నా గురువు అని పిలుస్తాను. చిన్న ల్యాంబ్రెటా బండి మీద మొదలెట్టి ఆయన ఒక పేపర్ని సాధించి ఫస్ట్ టైం న్యూస్ ఎడిషన్స్ ఇచ్చి దాని ద్వారా ప్రజలకి ఎంతమందికి అప్పట్లో గ్రామాల్లో కూర్చొని చదువుకునేవాళ్ళు, ఒకళ్ళు చదువుంటే 10 మంది వింటేవారు. ఆ టైం నుంచి ఈనాడుని పైకి లేచి ఈనాడు టెలివిజన్, తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ, ఇవాళ ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ, ఇది మన తెలుగువాడు చేశాడా అని గర్వంగా ఉంటుంది. సో వీళ్ళిద్దరు నా